సీత యాడికెళ్ళినావు? పక్కింటికి పోయినా నాయన. పక్కింటికి పోయేసి వస్తున్నా. ఓ ఏమో తెలిసిపోయిందో ఏమో. భావనా భావనా, నాయన అంత కోపంగా ఉన్నాడు. నా గురించి ఏమైనా అడిగినాడా? నీ గురించి ఏం అడగలేదులే గాని నాయన ఎందుకో చాలా కోపంగా అన్నాడు. నీ ప్రేమ కథ తెలిసిపోయినట్టుంది. గట్టిగా అరవబాగమే, విన్నాడంటే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తాడు. ఓ నాయన తొద్దులే గాని లోపలికి పోదాం పదమే. నా గురించి ఏం చంపమే స్వామి. ఆ రామయ్య కూతురు ముసలి అబ్బాయి రహీంను ప్రేమిస్తున్నదే. గమ్మునుండయ్యా గమ్మునుండయ్యా, ఆ రామాంజుడి విషయమే కదా. నేను పోయి మాట్లాడొస్తాను కానీ మీరు గమ్మునుండండి, నేను పోయి మాట్లాడొస్తా. ఏ రామాంజనేయులు. నమస్తేనా. ఏందయ్యా రామాంజనేయులు? ఏమైందనా? నీ కూతురు ఆ ముస్లిం అబ్బాయిని ప్రేమిస్తాంది, రహీంని. ఈ విషయము పెద్దారెడ్డి గారిని తెలిస్తే నిన్ను నీ కూతుర్ని ముక్కలు ముక్కలుగా నరికి సంపేస్తాడు, జాగ్రత్త. కూతుర్ని కనడం కాదయ్యా, పెంచడం కూడా నేర్చుకోవాలా. చూడు రామాంజనేయులు, పెద్దారెడ్డి కోపం వచ్చేటట్టు చేయబాక, కూతుర్ని మర్యాదగా పెంచడం నేర్చుకో. చూడమ్మా బడవా. అనా నా కూతురు రహీముని ప్రేమిస్తుందా? ఈ లేదు. రారా రారా రామచంద్రయ్యమనోడా. అమ్మ కొడతాడో ఏమో. దగ్గరికి రారా, చాలా రోజు నుంచి చూస్తా ఉండాను. ఇట్ట వస్తా ఉండవు పోతా ఉండవు. మా ఇంట్లో ఏం పనిరా? ఏందిరా మందల చెప్పా. అబ్బా నీ అబ్బా ఎంత దెబ్బ కొట్టినావురా. వీళ్ళ ప్రేమ కథ ఆ నోట ఈ నోట బడి పెద్దారెడ్డి చెవిని పడే లోపల వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలా. అవును, వీళ్ళని నేనే చంపేయాలా. సీత, అమ్మ సీత, వద్దమ్మా వద్దు. ఆ పెద్దారెడ్డి సంగతి నీకు తెలీదమ్మా. మన ఊళ్ళో ఎన్నో ఏళ్ళ నుంచి ఎవరు ప్రేమించుకున్నా వాళ్ళని బతకనిట్లేదు, చంపేస్తున్నాడు. నువ్వేమో ఆ సాయిబుల అబ్బాయి రహీంని ఇష్టపడుతున్నట్టు ఆ పెద్దారెడ్డి మనిషి దాకే వెళ్ళింది. ఈ విషయం ఆ పెద్దారెడ్డికి తెలిస్తే నువ్వు నేను బతుకుండగానే శ్మశానం దాకా వెళ్ళాల్సి వస్తుంది. అసలు మీ అమ్మని పోగొట్టుకున్నానమ్మా. నిన్ను కూడా పోగొట్టుకోలేదమ్మా. పోగొట్టుకోలేదు తల్లి. నన్ను అర్థం చేసుకో తల్లే, నన్ను అర్థం చేసుకో తల్లే. ఈ అమ్మి గాని నా మాట వింటే బాగుంది. ఏంది నా కోసం గాజులు తెచ్చినావా? ఊరడమ్మా బడవా.
ఓ కాళ్ళ కడియలు కూడా తెచ్చినావా? అవును మే. అబ్బో నా కోసం కమ్మలు కూడా తెచ్చినావా? ఏందబ్బయ్యా నా కోసం చీర కూడా తెచ్చినావా? తెచ్చినాను మే. సీత, మళ్ళీ ఆ రహీం దగ్గరికి వెళ్ళొస్తున్నావు కదా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బన్నారు పెద్దోళ్ళు. నోటితో చెప్తే వింటాం అనుకున్నాను, వినకపోతే గొడ్డులో బాధాల్సి వస్తుంది. జాగ్రత్త, అర్థమైందా? లోపలికి పో. రామాంజనేయులు, నువ్వు నీ కూతురు ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినలేదు. నీ కూతురు ప్రేమ సంగతి ఆ నోట ఈ నోట పడి పెద్దారెడ్డి చెవులు పడింది. పెద్దారెడ్డి నీ కూతురిని ఆ రహీం గారిని చంపేయాలని నిర్ణయం తీసేసుకున్నాడు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే పారే ఏటిగాని ఎదురెళ్ళొచ్చేమో గాని పెద్దారెడ్డి మాటకు ఎదురెళ్ళలేమో. ఆ పెద్దారెడ్డి చంపేస్తాడు, ఆ పెద్దారెడ్డి చంపేస్తాడు. సీత, చెప్పినానా నా మాట ఇల్లా? మీ ప్రేమ విషయం ఆ పెద్దారెడ్డి దాకా ఇల్లాది. ఆడు మిమ్మల్ని బతకలేదు. ఊళ్ళో నా పొరుగు అంతా పోయింది. సరే, ఆడి చేతులు సచ్చేదానికంటే మీరిద్దరూ కలిసి యాన్న దూకి సావండి. సీత, మన ఇద్దరం ప్రేమించుకున్న సంగతి పెద్దారెడ్డికి తెలిసిపోయింది మే. ఈరోజు ఖచ్చితంగా మన ఇద్దరం చంపేస్తారు మే, చంపేస్తారు. రే రహీమా, యాంద్రా అట్టా వణుకుతున్నావా? మే సీత, చాలా భయం వేస్తా ఉండదు మే. అబ్బా ఒకటే చెప్పబోయా, పెళ్లి చేసుకొని కులాన్ని ఓడిద్దామా, చచ్చిపోయి ప్రేమను గెలిపిద్దామా? మే, నాకు నీతో బతకాలని ఉంది మే సీత. టైం లేదులే గానే తాళి కట్టే. దీనమ్మ ఒక్క నిమిషమైన భార్యాభర్తలుగా బతికేద్దామా? అట్నే సీత. ఒరే, ఆ పెద్దారెడ్డి మనుషులు మాటల్లోనే వస్తా ఉండారా? ఇంకేళ్ళని ఆడ బతకనిస్తారబ్బా? పెద్దారెడ్డి అంటే మరి భయం లేకుండా పోతుంది. కొట్టరాదండి. ఇక్కడ ఏరే కులమో ఏరే మతం అనేది కాదు సమస్య. అదే కులమో లేక అదే మతం వాళ్ళైనా సరే ప్రేమించుకుంటే ఇదిగో ఇట్టా చంపేస్తాడా పెద్దారెడ్డి.